నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. ఆంధ్రాలో తంతే, ఒడిస్సాలో దేకిన మన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు. గారు పెట్టాలి తప్పదు. ఏంటబ్బా నేపథ్యం అని చూసుకుంటే అందరికీ తెలిసిన సినాప్సిసే. కానీ మీకు ఒక ఒడిస్సా స్టోరీ ఉంది దీంట్లో. ఆయన ఎక్కడ కనపడ్డాడన్నది. అక్కడికెళ్ళేలోపు మనం చూసుకుంటే మన మాజీ స్పీకర్ కేవలం చేష్టల్లోనే ఇంతనా? లేకపోతే రియల్ లైఫ్‌లో కూడా ఇంతేనా అనుకుంటే కాదు కాదు. నేను స్పీకర్‌గా ఉన్నప్పుడు ఏ రకంగా చెలరేగిపోయానో రియల్ లైఫ్‌లో కూడా కబ్జాలు, దందాల్లో ముందుంటాను అని చెప్పి మన సీతారాం గారు ఎక్కడ వెనకడిగేలా 900 గజాల స్థలం శ్రీకాకుళంలో బలగ అనే చోటు నుంచి అక్కడ చోట్లో 900 గజాల స్థలం పైన కన్నేసి ఆ ఓనర్ ఎవరంటే అందవరపు గోవిందరాజులు గారు. అందవరపు గోవిందరాజులు గారు పేరు ఆయన చనిపోయారని చెప్పి ఒక ఫ్రోజరీ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసేసి ఆ డెత్ సర్టిఫికేట్ ఒకటే కాదు ఆయనకి ఒకే ఒక కూతురు ఉంది అని చెప్పి ఒరిస్సా నుంచి ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చాడు. ఆవిడ పేరు అదబాల రజని. ఈ మొక్కతే లీగల్ హెయిర్ అని ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్టీ ఈమె పేరు మీద రాన్ చేసి అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ మొత్తం ఈ సోకాల్ తమ్మినేని సీతారాం గారు ఏకైక పుత్రరత్నం తమ్మినేని చిరంజీవి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. కేసు నమోదైంది. ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, ఒరిజినల్ ల్యాండ్ ఓనర్. ఆయనకు తెలియదు ఈయన ఇంత అరాచకాలు చేశాడన్న విషయం తెలియదు. కేవలం 5-6 కోట్ల భూమి స్థలానికి ఇంత కకృతి పడాలా? చివరికి ఏమైంది అని కేసేశారు. కేసేస్తే ఏమైంది? 13 మంది పైన కేసు పడింది. దాంట్లో 8 మందిని అరెస్ట్ చేశారు. మిగతా 5 తప్పించుకుంటున్నారు. దాంట్లో ఎవరెవరంటే తమ్మినేని సీతారాం గారు, ఆయన కుమారుడు చిరంజీవి, ఆయన ధర్మపత్ని, 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. ఇది నిన్నటి దాకా స్టోరీ. ఇప్పుడు కథ మొదలవుతుంది. పొద్దునే వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యారు. ఏమనంటే ఈ కేసుని క్వాష్ చేసేయండి, అసలు ఇది కేసు కానే కాదు, ఫేక్ కేసు, మీరు కొట్టేయండి అని చెప్పి వెళ్తే కోర్టు వాళ్ళు ఇలాంటివి ఏమి కుదరవు, కావాల్సి వస్తే నువ్వు బెయిల్ అడగాలి, యాంటిసిపేటరీ బెయిల్, కానీ అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో పారిపోతున్నావు కదా, అంతే తప్ప క్వాషింగ్ అన్నది జరగదు అని చెప్పి పెద్ద ఎదురు దెబ్బ కోర్టులో తగిలింది. దట్స్ ఇట్. కేమ్ మొత్తం వెనక్కి పడిపోయింది. ఇప్పుడు ఈ తమ్మినేని సీతారాం గారు కనుక పొరపాటున ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే యూఆర్ అండర్ అరెస్ట్ అండ్ సిచ్యువేషన్ వాళ్ళు కొడుకు పడిపోద్ది. అండ్ ఫేక్ ఫ్రోజరీ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేందుకు ఇతని పైన పడిపోద్ది. మరి వాళ్ళు మిస్సెస్ని ఎందుకు పారిపోయారో నాకు తెలియదు. ఇంట్లో ఒక్కళ్ళే ఉంటే కష్టం అని పారిపోయి ఉంటారు. ఆవిడ కూడా పనిలో పని మనం కూడా పారిపోదాం అని చెప్పి ఆవిడ పైన కూడా కేసు నమోదైందండి. ఐఎమ్ వెరీ సారీ, ఆవిడ పైన కేసు నమోదైంది. తమ్మినేని సీతారాం గారు కేవలం మన చూసుకుంటే కేవలం స్పీకర్గానే కాదు, 1982లో తెలుగుదేశం పార్టీలో వచ్చిన యువ నాయకుల్లో ఒక నాయకుడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో మున్సిపల్ మంత్రి. 2004లో ఓడిపోతే 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి మళ్ళీ ఓడిపోతే 13లో వైసీపీలో జాయిన్ అయ్యి 19లో ఆయన ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా అంటే అసెంబ్లీ స్పీకర్గా పొజిషన్ తీసుకుని అక్కడ కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తా కూర్చో ఏంటి నువ్వు అని చెప్పి చులకనగా మాట్లాడటం. ఇష్టం వచ్చినట్టు టీడీపీ క్యాండిడేట్స్ని సస్పెండ్ చేయటం, ఎక్కడ హౌస్లో ఉండనివ్వకుండా చేయటం, హౌస్లో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో చెలరేగిపోవటం, అమరావతిని శ్మశానం అంటాం, రెచ్చిపోయి మాట్లాడాడు మొత్తం. చివరికి చూసుకుంటే అతని కాన్స్టిట్యువెన్సీలో అతను తిరగలేని పరిస్థితి. మొత్తం ఆమదాల వలసలో ప్రతి ఒక్కళ్ళు ఇదా తమ్మినేని సీతారాం అని చెప్పి ఈరోజు ఔరా అంటున్నారు. సో క్యాండిడేట్ ఎక్కడున్నాడు అని చెప్పి పోలీసులకు డౌట్ వస్తే ఒరిస్సాలో దాక్కున్నాడు అని చెప్పిన రూమర్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు పోలీసులు వెళ్తారండి, వదలరు ఈ క్యాండిడేట్ని. ఎందుకంటే అంత అరాచకంగా చేశారు. అసలు బతికున్న మనిషిని చంపేసే సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి, అతనికి లేని కూతురుని ఒరిస్సా నుంచి తీసుకురావటం ఏంటి, ఈ అదబాల రజనీ ఎవరు, ఇవన్నీ పిచ్చి వేషాలు వేసేసాడు. కొడుకు పేరు మీద ఆస్తి రంచాడు. దెబ్బకి కథ మొత్తం అడ్డం తిరిగి ఒరిస్సాలో కాలుజాపు కూర్చుని ఇక్కడ కేసేసి క్వాష్ చేయమన్నాడు. కోర్టు వాళ్ళు కూడా నో అన్నారు. పోలీసులు ఇతని కోసం ఒరిస్సా ఇప్పుడు ప్రయాణం చేస్తారు. నాకు తెలిసి వాళ్ళ సాయంకాలం లోపు ఈ క్యాండిడేట్ పరారులో ఉన్నాడు కాబట్టి పట్టుకుని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో లోపలేయటం ఖాయం. సో వేచి చూడాలి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వింటామా అని. మీ అందరి ఒపీనియన్ ఏంటి? ఈ అడబాల రజనీ ఏంటి, ఒరిస్సా ఏంటి, అసలు ఇతను పారిపోయి ఒరిస్సాలో దాక్కునే పరిస్థితి దాకా తెచ్చుకోవడం ఏంటి? ఇతని పైన ఇది సింగిల్ కేసు కాదంటుండో, ఇంకా బొచ్చుడు కేసులు ఉన్నాయంట. ఇంత అక్రమాలుగా పెట్టుకుని ఆమదాల వలసకి దూరమైన ఇతను నెక్స్ట్ టైం గెలవడు. వీళ్ళ కొడుకు నుంచోబెట్టినా గెలవడు. వీళ్ళ చీటీలు చెరగటం ఖాయం. చెప్పండి మీ ఉద్దేశం ఏంటో ఇంకా దీనిపైన. ఐఎమ్ గోయింగ్ టు వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.